Professor of History, Osmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిహెచ్ఐసి 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 AD BA ఫస్ట్ ఇయర్ సిలబస్లో నుంచి యూనిట్ 17th యూనిట్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, దీని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇక్కడ తమిళహం ఏరియాలో గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో తమిళహం ఏరియాలో ఉన్నటువంటి మన అగ్రికల్చరల్ ప్యాటర్న్, మనం అంతకుముందు ఉన్న యూనిట్లో చదివిన అగ్రికల్చర్ ప్యాటర్న్, పొలిటికల్ ఆస్పెక్ట్, 3 కింగ్డమ్స్. ఒకటి చోళా కింగ్డమ్, ఉరయూర్ క్యాపిటల్గా కావేరీ బేసిన్ ఉన్నటువంటి చోళా కింగ్డమ్, తర్వాత మదురై క్యాపిటల్గా ఉన్నటువంటి పాండ్యన్ కింగ్డమ్, మరి చేరాస్ కింగ్డమ్, వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి చేరా కింగ్డమ్. 3 కింగ్డమ్స్, పొలిటికల్ కింగ్డమ్స్. ఈ 3 ఒకదానికొకటి యుద్ధాలు చేసుకుని, పరస్పరం దాడులు చేసుకుని వాళ్ళు. సో ఈ విధంగా పాండ్యులు, చోళులు, చేరాసుని కేరళ పుత్రాసులు అంటారు. వీళ్ళ కాలంలో తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ లిటరేచర్ ఎలా డెవలప్ అయింది? ఇది ఈ ఏరియా ఏమంటారంటే డీప్ సౌత్ అంటారు. ఎక్కడ నుంచి అంటే వెంకటాద్రి హిల్స్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఏరియాను డీప్ సౌత్, కంప్లీట్ కన్యాకుమారి దాకా ఉన్నటువంటి వెంకటాద్రి హిల్స్ నుంచి. సో ఈ ఏరియాలో దీన్ని తమిళహం ఏరియాలో 3 కింగ్డమ్స్ ఉంటాయి. చోళాస్ కింగ్డమ్, పాండ్యాస్ కింగ్డమ్, చేరాస్ కింగ్డమ్. ఈ 3 కూడా పరస్పరం యుద్ధాలు చేస్తూ కొన్నిసార్లు కొందరు మిత్రులుగా, తర్వాత మీరు శత్రువులుగా, ఈ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి ప్రాస్పారిటీకి, ఇవి బాగా ఉన్నత స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రేవు పట్టణాలు మరియు రోమన్ కంట్రీ, ఇటలీ, యూరోప్లో ఉన్న రోమ్ కంట్రీ తోటి వర్తక వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ ఏ కింగ్డమ్స్కు, ఈ 3 కింగ్డమ్స్ తోటి వర్తక వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఓడరేవులు కూడా ఉన్నాయి 3 చోట్ల, 3 చోట్ల ఓడరేవులు కూడా ఉన్నాయి. సో ఈ ముజరీస్ అనేది ఈ కేరళ ప్రాంతంలో ఉంది. పువ్వార్ అనేది, కావేరీ పట్టణం అనేది ఓడరేవు. చోళులకు ఉన్నది కరికాల చోళుడు, ప్రసిద్ధమైనటువంటి చోళరాజు. మరి పాండ్యులకు మదురై క్యాపిటల్ కాకుండా కొరాపూర్ అనేటువంటి ఓడరేవు ఉంది. సో ఈ యొక్క ఓడరేవు మరి ఈ యొక్క ఈ ఏరియాలో స్పైసెస్ బాగా పండుతాయి, ఇంకా కాటన్ బాగా పండుతుంది, మస్లిన్. మరి ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్, ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా అభివృద్ధి చెందింది ఈ ఏరియాలో. కాబట్టి ఈ 3 కింగ్డమ్స్లో కూడా ఈ యొక్క అగ్రికల్చర్ డెవలప్ అయ్యింది. ఈ యొక్క రోమన్ ట్రేడ్, వర్తక వ్యాపారం, రోమన్ మరి బయట దేశాలకు, ఈజిప్ట్, మరి అలెగ్జాండ్రియా,
వెస్ట్ ఏషియా వీటితోటి వర్తక వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ 3 చోట్ల ఉన్నటువంటి పట్టణాలు డెవలప్ అయినాయి. సో ఈ విధంగా ఇక్కడ ఈ కాలంలో ఎర్లీ కింగ్డమ్స్ ఈ పీరియడ్లో తమిళ్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. తమిళ్ లాంగ్వేజ్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం దాకా అంటే ఇది క్రీస్తు పూర్వము 300 నుంచి క్రీస్తు పూర్వము 200 BCE క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకము 300 AD or CE దాకా, అంటే దాదాపు 500 సంవత్సరాల పీరియడ్లో తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయింది. ఎక్కడ డెవలప్ అయింది? సంగమం అంటే ఈ 3 కింగ్డమ్స్లలో ఉన్నటువంటి పోయట్స్ అందరూ ఒక సంగమం అంటే కలుసుకున్నారు, అంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. 3 సంగమం అంటే మింగిలింగ్ ఆఫ్ పోయట్స్. ఈ 3 ఏరియాలో ఉన్నటువంటి యొక్క పోయట్స్ ఒక పొయిటికల్ కాన్ఫరెన్సెస్ సమావేశాలు జరుపుకున్నారు. ఆ సమావేశాలు 3 సమావేశాలు జరిగినాయి. ఈ 3 సమావేశములో మిగతా మొదటిది రెండవ దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ సరిగా లేదు. అయితే మొదటి దానికి అగస్త్యర్ అనేవాడు చైర్మన్గా ఉండే, ఇంకా అక్కడ మొదటి దానికి అటెండ్ అయినటువంటి పోయిట్స్ ఎవరంటే ఈ డివైనిటీస్ అటెండ్ అయినారు, శివుడు మరి అలాంటి ఇంకా డివైనిటీస్ అటెండ్ అయినారని ఆ కవులు పోయిట్స్. ఆ విధంగా మొదటి దానికి రెండవ దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ సరిగా లేవు. ఇది చాలా ఏళ్ళు 9999 సంవత్సరాలలో జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలలో జరిగింది ఈ యొక్క 3 సంగమమ్స్. మరి 8559 మంది అటెండ్ అయినారు ఈ సంగమంలో అని చెప్పబడుతుంది. సంగమం అంటే మింగిలింగ్ ఆఫ్ పోయట్స్. అయితే మొదటి 2 వాటికి సరి అయినటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. కానీ ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా మరి ఈ ఆరియన్ ఇన్ఫ్లుయెన్సు, నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సు ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ మీద, లిటరేచర్ మీద, ఈ సంగమం కాన్ఫరెన్స్ మీద పడుతూ వస్తుంది ఆరియన్ ఇన్ఫ్లుయెన్స్. మరి అదే ఆరియన్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా బ్రాహ్మణికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, వేదిక్ సాక్రిఫైజెస్, పాండ్యన్ కింగ్ వేదిక్ సాక్రిఫైజెస్, మరి ఆ విధంగా ఈ యొక్క జైనిజం ఇక్కడ ఈ 3 ఏరియాలో ఇంకా జైనిజం ఉన్నది, బుద్ధిజం ఉన్నది. అది అంతేకాకుండా వేదిక్ బ్రాహ్మణిజం, ఈ 3 రిలీజియన్స్ ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు. వాళ్ళకు ప్యాటర్నేజ్ 3 వీటికి ఉన్నది. అట్లే ఈ 3 రిలీజియన్స్లో ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ యొక్క గ్రంథాలు వచ్చినాయి. 3 రిలీజియస్ ఆస్పెక్ట్లో జైన్ గ్రంథాలు, మరి ఈ యొక్క బౌద్ధ గ్రంథాలు ప్రజల భాషలో, ప్రాకృత భాషలో మరి వచ్చినాయి. ఆ తర్వాత సాంస్కృతిక ఇన్ఫ్లుయెన్స్ కూడా జరిగింది. ఆ విధంగా సాంస్కృతిక ఇన్ఫ్లుయెన్స్ జరగటము, మరి ఇక్కడ ఈ లాస్ట్ సంగమం ఏదైతుందో 3వ సంగమము, ఈ 2 సంగమములు కూడా ఎక్కడ జరిగినాయంటే మదురైలో జరిగినాయి. మొదటి 2. ఈ మొదటి దానికి అధ్యక్షత వహించినటువంటి వాడు అగస్త్యర్ చైర్మన్ ఉన్నాడు. శివుడు మిగతా వాళ్ళ డివైనిటీస్ అటెండ్ అయ్యారు. దాని తర్వాత 3వ సంగమంలో ఏదైతే వచ్చినాయో, 3వ సంగమం అంటే 3వ కవుల
సమావేశంలో ఏవైతే లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయ్యిందో అవన్నీ కూడా రాయబడ్డాయి, కంపైల్ చేయబడ్డాయి. ఈ ఎవరయ్యా అంటే ఈ సంగమంలో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరంటే వీళ్ళు సింగింగ్ ది సాంగ్, పాటలు పాడుకుంటూ ఎవరైతే ప్యాటర్నైజ్ చేస్తారో వాళ్ళను పొగుడుతూ పాటలు పాడుతూ, ఎట్లాంటి పాటలు అంటే మోరల్ వాల్యూస్ ఉన్న పాటలు పాడుతూ ప్రచారం చేస్తూ, ఒక చోటు నుంచి ఒక చోటుకి పాటలు పాడుతూ ప్రచారం చేస్తూ మోరల్ వాల్యూస్ను ప్రచారం చేస్తున్నటువంటి యొక్క వాళ్ళని ఏమంటారు, వాళ్ళని కవులు, బార్డ్స్ అంటే ఏమంటే వాళ్ళు పాటలు పాడుతూ ఒక దేవుడిని ఇంకో చోటికి ప్రచారకర్తలుగా ప్రచారం చేసే వాళ్ళను బార్డ్స్ అంటారు, సింగింగ్ ది సాంగ్స్. మరి రిటర్న్గా రాయబడకున్నా కూడా వాటిని మరి ప్రజలలో ప్రచారం చేసే వాళ్ళను ఏమంటారంటే బార్డ్స్ అని అంటారు. అంటే వాళ్ళు కంపైల్ చేస్తుంటారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క లాంగ్వేజ్ని, లిటరేచర్ను కంపైల్ చేస్తారు, అంటే ఒక దగ్గర కూర్చుతుంటారు. ఇంకోటి అందులో ఏముంటాయంటే మొరాలిటీ సంబంధించినది. చూడండి ఎక్కడంటే ఈ యొక్క 15 విశ్వదాభిరామ వేమనుడు ఆంధ్రాలో అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను విశ్వదాభిరామ ఇట్లాంటి కీర్తనలు సమాజానికి అనువుగా ఉన్నటువంటి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను ఇలాంటి సాంగ్స్ను ప్రచారం చేస్తూ, కంపైల్ చేస్తూ, కంపోజిషన్ చేస్తూ మరి ఉన్నటువంటి యొక్క బార్డ్స్, పోయిట్స్ అందరూ ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే ఆ మూడవ సమావేశంలోనే ఈ యొక్క అన్ని పోయమ్స్ అన్ని కంపోజ్ చేశారు. ఆ కంపోజ్ చేసినటువంటి మూడవ సమావేశంలోనే సంగమంలో తయారైనటువంటి పోయమ్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. మిగతా 2 సంగమములో ఏవైతే మనకు కూర్పు చేసినారో వాటికి హిస్టారికల్ ఎవిడెన్స్ సరిగా లేదు. మరి మనకు అవి అందుబాటులో లేకుండా పోయింది. ఆ విధంగా మరి ఈ సంగమ లిటరేచర్కు మొట్టమొదటి లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్కి మరి సంగమ లిటరేచర్కు మొదట ఈ పీరియడ్ ఏంటి అంటే 200 BCE, అంటే 2వ శతాబ్దం, 200 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 300 దాకా, అంటే 500 సంవత్సరాల పీరియడ్ని సంగమం ఏజ్ అంటారు. ఈ 500 పీరియడ్లో మొదటి సంఘములో ఏదైతే కూర్పు చేసినారో మొదటి సంఘం యొక్క ఎవిడెన్స్ మనకు బాగా లభించట్లేదు. కానీ 2వ సంఘములు కూడా బాగా లభించట్లేదు. కానీ 3వ సంగమంలో, అంటే కవులు సమ్మేళనములో కంపోజ్ చేసినటువంటి ఈ యొక్క డిడాడిక్ సాంగ్స్, అంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఉన్నటువంటి యొక్క సాంగ్స్, మరి ఆ యొక్క వాళ్ళ రాజులను, వాడు ఎవడైతే ఈ కవులను పోషిస్తాడో వాళ్ళను ప్రేజ్ చేస్తూ, అంటే వాళ్ళను పొగుడుతూ రాసినటువంటి యొక్క లిటరేచర్ మనకు లభిస్తుంది. ఆ లిటరేచరు ఏది 3rd సంఘములో చేసింది మనకు ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో ఈ యొక్క రూలర్స్ కూడా వాళ్ళ డైనాసిటీస్ ఏమని కంపోజ్ చేశారంటే, ప్రేజ్ చేశారంటే, సోలార్ సూర్యవంశం నుంచి వచ్చినటువంటి రాజులు వీళ్ళు, చంద్రవంశం నుంచి వచ్చినటువంటి రాజులని వీళ్ళను పొగుడుతూ ఈ యొక్క పోయిట్స్, బార్డ్స్
పాటలు పాడుతూ ఈ యొక్క ఏ పాటలు, ఈ యొక్క మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి పాటలు పాడుతూ వాళ్ళను పోషించే, వాళ్ళను పొగుడుతూ మరి వీళ్ళు సమావేశాలు జరిపారు. ఈ మూడు సమావేశాలు జరిపారు. ఈ పోయట్స్ ఈ 3 ఏరియాలో ఉన్న చేరా ప్రాంతంలో, పాండ్యా ప్రాంతంలో, చోళాస్ కావేరీ బేసిన్ ఉన్నటువంటి 3 ప్రాంతం వాళ్ళందరూ కలిసి కూడా ఎక్కడంటే మదురైలో ఫస్ట్ సంగమం జరిగింది, సెకండ్ సంగమం జరిగింది, థర్డ్ సంగమం కూడా జరిగింది. ఈ మదురై సంగమంలో జరిగినటువంటి థర్డ్ సంగమంలో, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పోయట్స్లో వచ్చినటువంటి యొక్క లాంగ్వేజ్ లిటరేచరే మనకు ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉంది. అంతకుముందు 2 సంగమంలో ఏమి డెవలప్ చేశారు, ఏమి కంపోజ్ చేశారు, ఏమి వృద్ధి చేశారు అనేది ఏమి ఎవిడెన్స్ లేదు. కానీ అంతకుముందు ఉన్న సంగమంలో, మరి ఆ థర్డ్ సంగమంలో కూడా ఏంటి కనిపిస్తుందంటే ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ఇంకోటి, ఈ సంగమంలో ఉన్నటువంటి 3వ సంగమంలో పార్టిసిపేట్ అయినటువంటి అప్పరార్, గౌతమనార్, అవయ్యార్, ఇంకా గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నటువంటి గ్రేట్ ఫిలాసఫర్ తిరక్కల్ అనే ఫిలాసఫర్ రాసిన తిరక్కరలల్ కూడా గొప్ప గ్రంథం. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం. బుద్ధిజం, జైనిజం ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజము ఈ సంగమంలో ఎక్కువగా పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు కవులు ఎవరయ్యా అంటే బ్రాహ్మణ కవులు. సాంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ అయింది తమిళ్ లాంగ్వేజ్ మీద, లిటరేచర్ మీద. బ్రాహ్మణ్ డామినేషను, వైదిక మతం, హిందూ మతం, వైదిక మతము యొక్క డామినేషను ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ మీద కూడా పడింది. ఆ విధంగా థర్డ్ సంగమంలో రాయబడినటువంటి గ్రంథాలు ముఖ్యమైనటువంటి ఏంటి అంటే, ఒకటి తొల్కపియము. తొల్కపియం అంటే తమిళ్ గ్రామర్ బుక్. ఇది క్రీస్తు శకము 3వ శతాబ్దం కన్నా 3వ శతాబ్దం వరకు రాయబడినది, కంపోజ్ చేశారు అని చెప్తున్నారు. తొల్కపియము అంటే తమిళ్ గ్రామర్ బుక్. ఇంకా ఒకటి తిరురల్ అంటే ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ తిరువంగల్. ఇది ఒకటి గ్రేట్ ఫిలాసఫర్ ఆయన. ఎక్కడ ఉందంటే ఇది కన్యాకుమారిలో అతని యొక్క స్టాచ్యూ ఉంది. కన్యాకుమారిలో ఒక ఐలాండ్ మీద అతని యొక్క స్టాచ్యూ, గ్రేట్ ఫిలాసఫర్ యొక్క స్టాచ్యూ ఉంది. అయితే ఇంకా ఎవరి స్టాచ్యూ ఉందంటే, మొదటి సంగమం యొక్క అధ్యక్షుడు, చైర్మన్ అయినటువంటి అగస్త్యార్ యొక్క స్టాచ్యూ కూడా మనకు ఈ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ తర్వాత 3వ సంగమంలో కాన్ఫరెన్స్లో అయిన డెవలప్మెంట్స్, సర్వైవల్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. మిగతా మొదటి సంగమంలో ఎలాంటి లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయింది, 2వ సంగమంలో ఏమి లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయింది, పెద్దగా ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తలేవు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా ఈ యొక్క పోయిట్స్ కీర్తనలు చదువుకుంటూ, మరి ఈ కీర్తనలు ప్రజలలో ఈ యొక్క సత్ప్రవర్తన ప్రజలలో వెలగజేసేటట్టు, సత్యవాకులు, సత్యాన్ని ప్రబోధిస్తూ మరి ప్రచారం చేస్తూ తిరిగినటువంటి పోయట్స్ సంఘము ఈ 2 సంఘములు ఏమి కంపోజ్ చేశారు ఏమి మనకు హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. కానీ 3వ సంఘములో చేసినటువంటి అన్ని కూడా మనకు లభిస్తుంది. 3వ సంఘం మదురైలో జరిగింది, 2 సంఘములు కూడా
మరి మిగతా రెండు కూడా అక్కడే జరిగింది. పాండియన్స్ రాజులు. మరి ఇక్కడ ఈ సంగమములో ఏంటి అంటే సాంస్కృతిక ఇన్ఫ్లుయెన్సు, ఆరియన్ ఇన్ఫ్లుయెన్సు ఈ యొక్క పోయట్రీ మీద, పోయమ్స్ మీద, దీని పోయమ్స్ కీర్తనలు పోయమ్స్ మీద కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పోయమ్స్ ఏంటంటే మోరల్ వాల్యూస్ను పెంచే విధంగా ఉన్నటువంటి పోయమ్స్ దీంట్లో కంపోజ్ చేశారు. ఇది ఎప్పుడు చేశారు? దీని డేటింగ్ ఏంటంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 3వ శతాబ్దం మధ్యలో ఈ యొక్క థర్డ్ సంఘం లిటరేచర్ మనకు డెవలప్ అయింది. దాంట్లో తొల్కపియం ఒకటి, తమిళ్ గ్రామర్ బుక్ ఒకటి, ఇంకోటి ఇంకా ఇలంగో అడిగల్ రాసినటువంటి యొక్క శిలాపడికరం లవ్ స్టోరీ, ఎవరిది? లవ్ స్టోరీ ఒకటి. ఇది ఎక్కడ అంటే తమిళనాడులో చెన్నైలో ఉన్నది పెద్ద స్టాచ్యూ. ఇలంగో అడిగల్ ఎవడు? శిలాపడికరం రాసినటువంటి యొక్క పోయట్ యొక్క స్టాచ్యూ, బ్యూటిఫుల్ స్టాచ్యూ ఒకటి చెన్నైలో. ఇలంగో అడిగల్ ఎవడు? శిలాపడికరం రైటర్. ఆ రైటర్ ఏంటంటే శిలాపడికరంలో ఏం చెప్తున్నాడంటే లవ్ స్టోరీ, ఇవన్నీ కూడా పోయమ్స్, లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉంటాయి. లవ్ స్టోరీస్ ఈ యొక్క ట్రైబల్ నుంచి కల్చర్డ్గా వస్తున్నారు కాబట్టి లవ్ స్టోరీస్ పోయమ్స్ ఎక్కువగా. లవ్ అంటే 5 రకాల లవ్ ఉంటుందంట. ఆ 5 రకాల లవ్ను, 5 వెరైటీస్ ఆఫ్ లవ్ను ఎక్స్పోజ్ చేస్తూ పోయమ్స్ ఉన్నాయి. ఇంకా లవర్ సపరేటెడ్ విత్ ది బిలవ్డ్, ఎవడైతే సపరేట్ చేయబడతాడో వాడు కూడా విరహం తోటి ఉన్నటువంటి యొక్క పద్యాలు కూడా రాయబడ్డాయి. సో ఈ విధంగా లవ్ స్టోరీస్ మరి ఎక్కువగా తమిళ గ్రామర్ బుక్, తొల్కపియం కాకుండా శిలపడికరం అనే బుక్. శిలపడికరం అంటే లవ్ స్టోరీ ఆఫ్ ఒక మాధవి పోర్టిజాన్, పాండ్యుల కాలంలో ఉన్నటువంటి ఒక మాధవి పోర్టిజాన్ ను ఒక బ్రాహ్మణుడు పూర్వ బ్రాహ్మణుడు కన్యగి అనేవాడు లవ్ చేస్తాడు. మరి అది ఆమె ఉండి మాధవి ఎక్కడ ఉంటుంది? రాజస్థానంలో పోర్టిజాన్. వాళ్ళిద్దరికి లవ్. మరి ఆ లవ్ను రాజస్థానంలో ఉన్న వాళ్ళు రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కాబట్టి దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఎవరికి? ఈ యొక్క ఎవడైతే లవ్ చేస్తాడో రాజు దగ్గర ఉన్నటువంటి నాట్యకర్తను లవ్ చేస్తాడో. సో ఆ విధంగా మరి లవ్ స్టోరీస్, మరి వీళ్ళ యూనియన్ ఆఫ్ కన్నగి అండ్ మాధవి, వాళ్ళ యొక్క ఇద్దరి కలయిక వల్ల ఇంకొక పుత్రిక జన్మిస్తుంది. ఆ యొక్క కలయిక వల్ల వచ్చినటువంటి సంతానం మణిమేకలై అనే గ్రంథంలో వివరించబడింది. సో ఈ విధంగా శిలపడికరం అనే గ్రంథం ఇలంగో అడిగల్ అనేవాడు రాశాడు అని నిలువెత్తు స్టాచ్యూ చెన్నైలో ఇలంగో అడిగల్ రైటర్ యొక్క శిలపడికరం రాసినటువంటి యొక్క స్టాచ్యూ ఉన్నది. ఆ తర్వాత వీళ్ళ యూనియన్ విత్ దిస్ లవ్ స్టోరీ తర్వాత వచ్చినటువంటి యొక్క ఈ మణిమేకలై దాన్ని కూడా రాయబడింది. ఇది ఎర్లియస్ట్ తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఏంటంటే ఆరియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. సాంస్క్రిట్ పదాలు కూడా
ఈ తమిళ్ లాంగ్వేజ్లో వచ్చిన ఇంకా వేదిక్ సాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి. పాండ్యన్ రాజులు అశ్వమేధ రాజస్సు యజ్ఞయాగాలు వేదిక్ సాక్రిఫైసెస్ కూడా చేశారు పాండ్య రాజులు. పాండ్యులు చేరాసు మరి చోళాసు మధ్యలో మిత్రత్వం, ఒకరు ఇద్దరు పాండ్యులు చేరాసు మరి చేరాసు చోళాసు మిత్రులైతే పాండ్యులు అపోనెంట్గా ఉండేవాళ్ళు. ఒకసారి మరి పాండ్యులు చేరాసు మిత్రులైతే వాళ్ళు అగెనిస్ట్గా చోళులకు అగెనిస్ట్గా ఉరయ్యూరు ప్రాంతం కరికాల చోళులకు అగెనిస్ట్గా వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. సో ఆ విధంగా ఒకసారి ఇద్దరు ఒకటి, ఒకసారి ఇద్దరు మరి బద్ధశత్రువులుగా మారటం. సో ఈ విధంగా అలయన్సెస్ అనేవి ఎప్పుడు ఒక తీరుగా ఉండవు, మారుతుంటాయి. సో ఈ విధంగా మరి శత్రుత్వం మిత్రత్వం ఈ మూడు మధ్యలో కొనసాగింది. మరి ఆ విధంగా పాండ్యన్ రాజులు మరి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు తమిళనాడు తమిళ్ లాంగ్వేజ్ మీద. తమిళ్ లిటరేచర్లో మదురై క్యాపిటల్గా ఉన్నటువంటి పాండ్యన్ రూలర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనపడుతుంది. ఆ విధంగా చోళాస్ ఏరియా, పాండ్యన్స్ ఏరియా, మరి ఈ ఏరియాను చోళాస్ ఏరియాను ఇమీడియట్గా స్వాలో చేసిన వాళ్ళు ఎవరంటే పల్లవుల కల్చర్. పల్లవుల కల్చర్లో ఏంటి అంటే వేదిక్ బ్రాహ్మణిజం బాగా రివైవల్ అవుతుంది. సో ఆ విధంగా రివైవల్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం పల్లవుల కాలంలో వచ్చింది. ఆ పల్లవుల కాలం తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే మళ్ళా చోళులు వస్తారు. ఆ తర్వాత మరి ఆ తర్వాత చోళులు ఎప్పుడైతే తగ్గిపోయినారో పాండ్యులు వస్తారు, సుందర పాండ్యులు, వీర పాండ్యులు. సో చేరాస్ అనేది చిన్న కింగ్డమ్, సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న చేరాస్, కేరళ పుత్ర వాళ్ళు అంటారు. అది చిన్నది, పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ముఖ్యంగా ఈ ఏరియాలో ఇన్ఫ్లుయెన్స్డ్ డైనాసిటీస్ అంటే రెండు. ఒకటి మదురై క్యాపిటల్గా ఉన్నటువంటి పాండియన్స్, కావేరీ బేసిన్లో ఉన్నటువంటి ఉరయ్యూరు క్యాపిటల్గా పోవార్ ఓడరేవు కేంద్ర ఉంటున్న కావేరీ పట్టణ ఓడరేవు తోటి ఉన్నటువంటి యొక్క చోళాస్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి రాజులు. సో ఈ విధంగా ఈ కాలంలో ఏంటి అంటే మూడు సంగమములు, థర్డ్ సంగమంలో లవ్ స్టోరీస్ ఎక్కువగా రాయబడ్డాయి. లవ్ స్టోరీస్ కంపోజ్ చేయబడ్డాయి. ఈ కంపోజిషన్ కూడా ఎప్పుడు అంటే 2nd సెంచరీ 200 క్రీస్తు పూర్వం 200 నుంచి 300 దాకా థర్డ్ సంగమంలో కంపోజ్ చేశారు. ఏంటి? ఈ యొక్క తొల్కపియం గ్రంథాన్ని, శిలపడకరం గ్రంథాన్ని, మణిమేకలై గ్రంథాన్ని, ఇంకా వేరే గ్రంథాలన్నీ కూడా వీటికి కామెంటరీస్. మరి ఆ తర్వాత వాటికి ఇంకా డెవలప్ చేసినది ఏంటంటే 6-9 శతాబ్దాల మధ్యలో, క్రీస్తు శకం మధ్యలో వీటికి ఫర్దర్ డెవలప్మెంట్ జరిగింది. తర్వాత 13-14వ శతాబ్దంలో కామెంటరీస్ రాయబడ్డాయి. ఈ యొక్క పోయమ్స్ మీద, మోరల్ డిడాక్టిక్ సాంగ్స్ మీద, వీటి మీద మరి కామెంటరీస్ ఇప్పుడు 6th to 9th సెంచరీలో, అంతేకాకుండా 13th to 14th సెంచరీస్ కామెంటరీస్ రాయబడ్డాయి. సో ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డెవలప్ అయింది. దీంట్లో ఈ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ అంతా కూడా ఏమిటి అంటే లవ్ స్టోరీస్. దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కవులందరూ కూడా ఎవరంటే థర్డ్ సంగమంలో ఉన్నటువంటి సమావేశమైన కవులందరూ కూడా బ్రాహ్మణ్స్. అప్పరా, కపిలియా, గౌతమ కూడా బ్రాహ్మణ్స్, ఈ ఫిలాసఫర్. సో ఈ విధంగా మరి బ్రాహ్మణ్స్, బ్రాహ్మణికల్ ఇన్ఫ్లుయెన్స్ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మీద కనపడుతుంది. ఆ విధంగా మొట్టమొదటిసారి తమిళ భాషలో ఈ ప్రాంతంలో
తమిళ్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ డెవలప్ అయింది. ఆ విధంగా డీప్ సౌత్లో మొట్టమొదటి ద్రవిడియన్ భాష ఏంటి అంటే తమిళ భాష. దీని మీద సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్, సాంస్క్రిట్ యొక్క ఆరియన్ ఇన్ఫ్లుయెన్స్, మరి ఆరియన్స్ యొక్క వేదిక్ యజ్ఞాగాసు, మరి వేదిక్ రిచువలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ యొక్క సో వీటి మీద వేదిక్ రిచువలిజం, బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞయాగాలు కూడా ఈ విధంగా థర్డ్ సంగమంలో కాన్ఫరెన్స్లో డెవలప్ అయినవి మాత్రమే మనకు లభిస్తున్నాయి, సర్వైవ్ అయి ఉన్నాయి. ఆ తర్వాత రాసినటువంటి కామెంటరీస్ ఉన్నాయి 13th 14th సెంచరీ. అంతకంటే ముందు కంపోజ్ చేసినటువంటి కూడా 6th to 9th సెంచరీలో కంపోజ్ చేసినవి కూడా ఉన్నాయి. కానీ ఆ తర్వాత మరి 13th 14th సెంచరీలో కామెంటరీస్ రాశారు. ఇవి డేటింగ్ ఆఫ్ ది సంగమం లిటరేచర్. సంగమం లిటరేచర్ అంతా ఎప్పుడు డెవలప్ అయిందంటే థర్డ్ సంగమంలోనే, మూడవ సంగమం అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పోయట్స్, మూడవ సమావేశంలో ఇవన్నీ డెవలప్ అయినవి. వాటిల్లో తొల్కపియము, ఇది 300 క్రీస్తు పూర్వం 300 ప్రాంతములో క్రీస్తు శకము 300 ప్రాంతములో థర్డ్ సంగమములో మరి డెవలప్ చేసినటువంటి గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి తొల్కపియం, రెండవది శిలప్పడికరం, ఇలంగో అడిగల్ రాసినటువంటి శిలప్పడికరం. మరి ఇంకా అతను కాకుండా తిరువన్నూర్ ఫిలాసఫర్ రాసినటువంటి తిరువంగల్ కూడా ఉన్నది. సో ఈ విధంగా మరి ఈ యొక్క లిటరేచర్, తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డెవలప్ అయింది. ఎర్లీ మొత్తం భారతదేశంలో మొట్టమొదటి రీజనల్ లాంగ్వేజ్ డెవలప్ అయింది ఎక్కడైంది? డీప్ సౌత్లో తమిళ్ లాంగ్వేజ్. వాటిల్లో సాంస్క్రిట్ పదాల యొక్క మరి వేదిక్ ఆరియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మరి ఈ వేదిక్ ఆరియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వేదాలు రిచువలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్, బ్రాహ్మణుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, మొత్తం మీద ఈ యొక్క సంగమంలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, థర్డ్ సంగమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులస్తులు, బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఆ విధంగా స్ప్రెడ్ ఆఫ్ ది బ్రాహ్మణిజం, రివైవల్ ఆఫ్ ది బ్రాహ్మణిజం, ఆ విధంగా థర్డ్ సంగమంలో డెవలప్ అయినటువంటి లిటరేచర్ గురించి బాగా డెవలప్ అయింది ఈ యొక్క సంగమం లిటరేచర్. ఈ లిటరేచర్ గురించి మనకు రాయబడిన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తున్నది. సో ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డెవలప్ అయింది. ఈ యొక్క క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం 200 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 307 దాకా ఉన్నటువంటి యొక్క పీరియడ్ సంగమం ఏజ్ అంటారు. ఈ సంగమం ఏజ్లో థర్డ్ సంగమం పీరియడ్లోనే ఈ యొక్క ముఖ్యమైన 3 గ్రంథాలు డెవలప్ అయితే ఈ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ఈ పదాలు, ఇది కీర్తనలు డెవలప్ అయినాయి, పోయమ్స్ డెవలప్ అయినాయి. ఈ పోయమ్స్ అన్ని లవ్ స్టోరీస్. మరి ఈ లవ్ స్టోరీలో బ్రాహ్మణుల ఇన్ఫ్లుయెన్స్, ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్, వేదిక్ బ్రాహ్మణిజం ఇన్ఫ్లుయెన్స్, ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి అప్పరార్, గౌతమనార్, అవయ్యార్, తిరువల్లూరు వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్. కాబట్టి బ్రాహ్మణైజేషన్
స్ప్రెడ్ ఆఫ్ ది బ్రాహ్మణిజం కూడా జరిగింది. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్యనిజం తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్లో కనిపిస్తుంది. ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ లిటరేచరు ఇక్కడ క్రీస్తు పూర్వము 300 నుంచి క్రీస్తు శకము 300 ఏడి మధ్యలో దాదాపు 600 సంవత్సరాల పీరియడ్లో ఈ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయ్యి ఎలాంటి అంటే ఈ యొక్క కీర్తనలు, మరి ఈ యొక్క సాంస్క్రిట్, మరి ఈ కీర్తనలు బాగా డెవలప్ అయినాయి. కాబట్టి ఈ యొక్క థర్డ్ సంగమంలో డెవలప్ అయినటువంటి లిటరేచర్ మాత్రం కంపోజ్ చేసినటువంటి యొక్క మొరాలిటీ ఉన్నటువంటి కీర్తనలు కంపోజ్ చేయబడ్డ ఈ యొక్క మూడో సంఘంలో, ఆ విధంగా మూడో సంఘము చాలా పాపులారిటీలోకి వచ్చింది. ఆ మూడో సంఘంలో ఉన్నటువంటిదే మనకు హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నది, దాని మీద మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నది, లిటరరీ ఎవిడెన్స్ కూడా ఆ మూడో సంఘంలో డెవలప్ అయిన దానికి మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, లిటరరీ ఎవిడెన్స్ ఉన్నది. సో ఆ విధంగా మరి మూడవ సంఘం, రెండవ సంఘం, రెండు సంఘాల యొక్క మరి మొదటి రెండు సంఘాలలో ఏ ఫలితం పెద్దగా రాకపోయినప్పటికీ మూడవ సంఘములో మాత్రం బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి యొక్క లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డెవలప్ అయింది. మూడవ కంపోజ్ చేయబడి మూడవ సంగీతులు, మూడవ సమావేశంలో. సో ఆ విధంగా మూడవ సమావేశంలో డెవలప్ అయినటువంటి గ్రంథాలు ఏంటి అంటే తొల్కపియం, తమిళ్ గ్రామర్ బుక్. రెండవది బుక్ ఏంటంటే శిలపడికరం, మూడవది మణిమేకల. ఇవి ప్రసిద్ధ గ్రంథాలు. ఈ ప్రసిద్ధ గ్రంథాలలో ఏమున్నది అంటే తమిళ్ గ్రామర్ బుక్ అనేది ఒకటి, గ్రామర్ నేర్చుకోవడం, గ్రామర్ ద్వారా తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ నేర్చుకోవడం, తమిళ్ గ్రామర్. మరి అది కాకుండా తమిళ్ గ్రామర్ తొల్కపియం కాకుండా శిలపడికరం, లవ్ స్టోరీ బిట్వీన్ ది కన్నగి అండ్ మాధవి, కోటిజాన్ అండ్ ట్రేడర్ మధ్యలో ఉన్నటువంటి యొక్క లవ్ స్టోరీ. సో ఆ విధంగా శిలపడికరం గ్రంథం మరి తమిళ్ లాంగ్వేజ్లో రాయబడింది. ఆ తర్వాత దాన్ని మరి తమిళ్ లాంగ్వేజ్ నుంచి మరి ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజ్, గ్రోత్ ఆఫ్ తమిళ్ అండ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో డెవలప్ అయినటువంటి ఈ యొక్క శిలపడికరం, ఇలంగో అడిగల్ అనేవాడు శిలపడికరాన్ని రాశాడు. అతని యొక్క స్టాచ్యూ ఇక్కడ చెన్నైలో, బ్యూటిఫుల్ స్టాచ్యూ ఇక్కడికి ఉన్నాయి. సో ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచరు ఈ యొక్క 500 సంవత్సరాల పీరియడ్లో, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలు, క్రీస్తు శకము 300 సంవత్సరాలు, 500 సంవత్సరాల కాలంలో మూడవ సంగమంలో, అంటే మూడవ కాన్ఫరెన్స్ ఆఫ్ పోయట్స్, మూడవ సంఘములో సమావేశమైన పోయట్స్ ద్వారా ఈ యొక్క మనకు ఇప్పుడున్నటువంటి తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ గ్రంథాలు బయటకు వచ్చినాయి. ఆ యొక్క తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ నుంచి బయటకు వచ్చిన గ్రంథాలలో మొట్టమొదటిది ఏంటి అంటే
తొల్కపియం అంటే తమిళ్ గ్రామర్ బుక్ అనేది ముఖ్యమైనది. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే శిలపడికరం, లవ్ స్టోరీ బిట్వీన్ కన్నగి అండ్ మాధవి పుట్టిజాన్. సో సో లవ్ స్టోరీ. ఆ తర్వాత ఉన్నది మరి ఈ యొక్క మరి ఆ తర్వాత డెవలప్ అయింది శిలపడికరం అని మణిమేకలి. శిలపడికరం అంటే కాలి జోలు. శిలపడికరం అంటే అందెలు కాలి అందెలు. సో ఆ విధంగా శిలపడికరం. దాని నుంచి యూనియన్ బిట్వీన్ ది కన్నగి అండ్ మాధవి ద్వారా వచ్చినటువంటిది ఏంటి అంటే మణిమేకలై. ఈ విధంగా మరి ఎర్లీ సింగర్స్, కంపోజర్స్, ద పోయట్స్ ఈ యొక్క మహాభారతాన్ని మరి యొక్క ఎర్లియర్ రామాయణం, మహాభారత స్టోరీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. ఆ విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్, ఆరియన్ ఇన్ఫ్లుయెన్స్, ఎర్లీ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఎర్లీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అయినటువంటి తమిళ్ లాంగ్వేజ్ యొక్క మరి తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క పోయమ్స్ను కంపోజ్ చేసినారు. ఈ కంపోజ్ చేసిన పోయమ్సే సిస్టమేటిక్గా చేసి మూడవ సంఘంలో జరిగిన తర్వాత మూడవ సంఘం సిస్టమేటిక్గా బయటపడింది, సిస్టమేటిక్గా వచ్చింది. ఇది ఈ యొక్క గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ 17th యూనిట్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో ఇది ఎక్కడ? తమిళహంలో 3 సంగమముల ద్వారా. సంగమం అంటే యూనియన్ ఆఫ్ ది మింగ్లింగ్ ఆఫ్ ది పోయట్స్ అండ్ మింగ్లింగ్ ఆఫ్ ది పోయట్స్. 3 సంగములు. మొదటి రెండింటికి హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు, కానీ వాటి మీద కూడా మహాభారతం ఇన్ఫ్లుయెన్స్, రామాయణం ఇన్ఫ్లుయెన్స్, జైనిజం ఇన్ఫ్లుయెన్స్, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నది. ఆ విధంగా 3వ సంగమం మీద కూడా ఈ యొక్క 3 రిలీజియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ యొక్క హిందూ మతము, ఈ వేదిక్ బ్రాహ్మణిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది 3వ సంగమంలో. కాబట్టి దాని ఫలితంగానే తమిళ్ గ్రామర్ బుక్ ఒకటి వచ్చింది. అంతేకాకుండా ఇంకా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో, తమిళ్ లాంగ్వేజ్లో, ప్రాకృత లాంగ్వేజ్ నుంచి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి శిలపడికరం, మణిమేకల 2 గ్రంథాలు రావడం. సో ఇది మన గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్. ఈ విధంగా 300 AD వరకు గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఏంటి అంటే మరి 6th to 9th centuries మధ్యలో వచ్చినటువంటి యొక్క కొంత డెవలప్మెంట్స్. సో దాంట్లో ఏంటంటే ఈ యొక్క తమిళ్. సో ఆ తర్వాత 13th to 19th కామెంట్రీస్ డెవలప్ అయింది. కంపోజిషన్స్, కామెంట్రీస్ ఇవి డెవలప్ అయింది. సబ్సిక్వెంట్ పీరియడ్లో ఇవి డెవలప్, కంపోజిషన్స్, కామెంట్రీస్ డెవలప్ అయింది. ఎర్లీ గ్రంథాలకు డెవలప్ అయింది. సో ఈ విధంగా
మన యొక్క తమిళ్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, మొట్టమొదటి లాంగ్వేజ్ దక్కన్లో, మొట్టమొదటి లాంగ్వేజ్ డీప్ సౌత్లో ఏంటంటే తమిళ్ లాంగ్వేజ్ ఆ విధంగా అభివృద్ధి చెందింది. మరి తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ అభివృద్ధిలో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్, వేదిక్ బ్రాహ్మణిజం ఇన్ఫ్లుయెన్స్, మరి ఆ యొక్క సంగమంలో పార్టిసిపేట్ అయినటువంటి పోయిట్స్ అందరూ కూడా బ్రాహ్మణ్స్. అంటే ఏంటి? స్ప్రెడ్ ఆఫ్ ది బ్రాహ్మణిజం జరిగింది, బ్రాహ్మణిజం స్ప్రెడ్ అయ్యింది. సో ఆ విధంగా స్ప్రెడ్ ఆఫ్ బ్రాహ్మణిజం, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కూడా ఈ 3 సంగమముల ద్వారా డెవలప్ అయింది. ఈ ముఖ్యంగా 3వ సంగీతంలో 3వ సమావేశంలో తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ బాగా వృద్ధిలోకి వచ్చింది. ఆ భాషలో గ్రంథాలు రావడం జరిగింది. ఆ గ్రంథాలు ఏంటి అంటే శిలపడికరం, మణిమేకలై, ఇంకోటి అంటే తొలకపియం, తమిళ్ గ్రామర్ బుక్. సో ఆ విధంగా గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్, మహాభారతం ఇన్ఫ్లుయెన్స్, రామాయణం ఇన్ఫ్లుయెన్స్, మరి శివపార్వతుల ఇన్ఫ్లుయెన్స్, ఒక ఇన్ఫ్లుయెన్సెస్ అంతా కూడా ఈ సంగమంలో జరిగినటువంటి సంగమం కాన్ఫరెన్స్లో జరిగినటువంటి పోయిట్స్ మీద పడింది. ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా, ఆ విధంగా వాళ్ళకు వాళ్ళు మూడో సంగమంలో, 3వ కాన్ఫరెన్స్లో లవ్ స్టోరీస్ను, లవ్ థీమ్స్ను సిస్టమేటైజేషన్ చేశారు. లవ్ థీమ్స్ కూడా, లవ్ కూడా 3, 4, 5, 6 రకాలు, 4, 5 రకాలు ఉంటుంది. ఆ 4, 5 రకాల లవ్ థీమ్స్ను సిస్టమేటైజ్ చేశారు. సో ఆ విధంగా సిస్టమేటైజ్ చేసి ఈ యొక్క శిలపడికరం, మణిమేకలం మరి గ్రంథాలుగా కంపోజ్ చేయబడింది. సో ఈ విధంగా మరి ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గ్రోత్ చదవగలిగినాం. సో ఈ విధంగా మరి 17th యూనిట్ కంప్లీట్ చేసినాం. 16th యూనిట్లో ఏమున్నదంటే అగ్రేరియన్ సెటిల్మెంట్స్, మరి ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్మెంట్ ఇన్ దిస్ రీజన్, డెవలప్మెంట్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ రీజన్ వాస్ స్టడీడ్ ఇన్ ది 16th యూనిట్లో. మరి 15th యూనిట్లో తమిళంలో ఉన్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి చదివాము. సో ఆ విధంగా పొలిటికల్ డెవలప్మెంట్స్, ఎకనామిక్ డెవలప్మెంట్స్, సోషల్ డెవలప్మెంట్స్ ఏంటంటే సోషల్ డెవలప్మెంట్ అంటే బ్రాహ్మణికల్ ఇన్ఫ్లుయెన్స్, రివైవల్ ఆఫ్ బ్రాహ్మణిజం, డిక్లైనింగ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ దిస్ ఏరియా, సోషల్ ఎవల్యూషన్, 4-fold సొసైటీ అంటే ఈ యొక్క సాంస్కృతిక ఇన్ఫ్లుయెన్స్ తోటి మనుధర్మ శాస్త్రం ఇన్ఫ్లుయెన్స్, మరి ఈ యొక్క యజ్ఞవల్క, నారద స్మృతి, ఈ అన్నిటి బేస్ మీద మనకు తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మీద కూడా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడింది. సో ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్లో ఈ యొక్క నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్, మహాభారతం, రామాయణం ఇన్ఫ్లుయెన్స్, వేదిక్ బ్రాహ్మణిజం ఇన్ఫ్లుయెన్స్, అందరూ కూడా అప్పుడున్నటువంటి సమకాలీనటువంటి సమావేశమైన 3వ సంఘంలో సమావేశమైనటువంటి యొక్క కవులందరూ కూడా బ్రాహ్మణులే. అప్పరార్, మరి గౌతమార్, సో ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ఆ విధంగా బ్రాహ్మణ్ ఇన్ఫ్లుయెన్స్, ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్, మహాభారతం ఇన్ఫ్లుయెన్స్, రామాయణం ఇన్ఫ్లుయెన్స్ కూడా
తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుంచి 200 నుంచి క్రీస్తు శకము క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు మరి ఈ యొక్క తమిళ్ సంగమం జరిగినాయి. ఈ సంగమంలో 3వ సంగమం యొక్క డెవలప్మెంట్స్ మాత్రమే సర్వైవ్ అయి ఉన్నాయి మనకు. ఆ సర్వైవ్ అయినటువంటి వాటి నుంచి సర్వైవ్ ఉన్నటువంటి ఏంటి అంటే తొల్కపియం తమిళ్ గ్రామర్ బుక్ అరౌండ్ 3వ శతాబ్దం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో కంపైల్ చేయబడినటువంటి తొల్కపియం, ఆ తర్వాత కంపైల్ చేయబడినటువంటి శిలపడికరం, ఆ తర్వాత కంపైల్ చేయబడినటువంటి మణిమేకల గ్రంథం. ఈ విధంగా తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్మెంట్స్ను మనం హైరార్కికల్ డెవలప్మెంట్స్ను మనం చదవగలిగినాం. సో ఇది ఈ రోజు యొక్క డిస్కషన్. ఏది 17th యూనిట్ మీద మనం డిస్కస్ చేసినాం. సో ఈ విధంగా గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎలా డెవలప్ అయింది, పర్టికులర్గా 2 సంగమంకు హిస్టారికల్ ఎవిడెన్స్ లేకపోయినా 3వ సంగమం హిస్టారికల్ ఎవిడెన్స్, నిరభ్యంతరమైన ఆధారాలు, అంతేకాకుండా మరి ఆధారాలే కాకుండా మరి ఈ యొక్క గ్రంథాలు 3వ సంగమం కాన్ఫరెన్స్లో మనకు ఫేమస్ గ్రంథాలు తమిళ్ లాంగ్వేజ్లో వచ్చినాయి. ఆ గ్రంథాలు ఏంటి అంటే తొల్కపియం తమిళ్ గ్రామర్ బుక్, 2వది శిలపడికరం, 3వది మణిమేకల. మొత్తం అతిపెద్ద గ్రంథాలు తమిళ్ లాంగ్వేజ్లో లిటరేచర్లో వచ్చినటువంటి యొక్క లవ్ స్టోరీస్ మీద, లవ్ పద్యాల మీద, బాడిక్ పోయిట్స్ కంపోజ్ చేసినటువంటి పద్యాల మీద నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క డెవలప్మెంట్. ఈ విధంగా మరి గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ జరిగింది. దాని లిటరేచర్కి ముఖ్యమైనటువంటి ఏంటి అంటే తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్. సో ఆ విధంగా మనం ఈరోజు 17th యూనిట్ కంప్లీట్ చేసినాం. 16th యూనిట్లో స్ప్రెడ్ ఆఫ్ అగ్రికల్చర్. స్ప్రెడ్ ఆఫ్ అగ్రికల్చర్ 3 స్టేజెస్లో డెవలప్ అయింది. మొట్టమొదటి స్టేజ్ ఇది ట్రైబల్ మోడ్ ఆఫ్ అగ్రికల్చర్. 2వది స్టేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి అంటే ఈ యొక్క ఫెర్టైల్ సాయిల్ రివర్ వ్యాలీస్లోకి పోయి ఇండివిజువల్స్ లేదా కలెక్టివ్గా అగ్రికల్చర్ చేసి సర్ప్లస్ ప్రొడక్షన్ చేసినటువంటి 2వ స్టేజ్ ఆఫ్ అగ్రికల్చర్. 3వ స్టేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో ఏంటి అంటే ఈ యొక్క నాన్ అగ్రికల్చరిస్ట్స్ అంటే మాంక్స్, బుద్ధిస్ట్ మాంక్స్, జైనిస్ట్ మాంక్స్కు లేదా హిందూ ప్రీస్టులకు, బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చి వాటి మీద అడ్మినిస్ట్రేటివ్ ఆ యొక్క పరిపాలన కూడా వదులుకొని మొత్తం వాళ్ళకి మోనోపలైజ్ చేయడం, అంటే ఇండివిజువల్ హెస్ మోనోపలైజ్. సో ఇలాంటి యొక్క మరి మోనోపలైజేషన్ అయినప్పటికీ కూడా ఈ గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ జరిగింది 3వ సంగమం. ఆ విధంగా మరి ఈ 3 రాజ్యాల యొక్క
చోలాస్, పాండ్యాస్ మదురై, చెరాస్ ఆఫ్ కేరళ ప్రాంతం, కేరళ పుత్రులు ఉంటారు. సో ఈ 3 రీజియన్స్ డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్, ఎకనామిక్ డెవలప్మెంట్స్ అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్మెంట్స్ లాస్ట్ 17th యూనిట్లో గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో మరి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్యనిజం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదికిజం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం, అవన్నీ కాకుండా డామినెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం అండ్ బ్రాహ్మిన్ డామినేషన్, సంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద కనిపిస్తుంది. ఆ విధంగా బ్రాహ్మణులు అప్పుడు సమావేశమైనటువంటి కవులందరూ కూడా మూడో సంఘంలో సమావేశమైన కవులందరూ కూడా బ్రాహ్మణులే. ఎవరు? అపర బ్రాహ్మణుడే. మరి ఈ తిరకురలు అనేవాడు కూడా ఫిలాసఫర్ కూడా బ్రాహ్మణుడే. గౌతమ అనేవాడు కూడా బ్రాహ్మణుడే. సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ఆ విధంగా బ్రాహ్మణుడు యొక్క రాయబడ్డ ఇన్ఫ్లుయెన్స్ తోటి స్ప్రెడ్ ఆఫ్ ది బ్రాహ్మణిజం ఇన్ తమిళనాడు. సో ఆ విధంగా తమిళనాడు ఏరియాలో how Brahmanism is spread and how Tamil language and literature developed, growth of language and literature అనేది కూడా మనం బాగా ఈ యొక్క పాఠంలో మనం డిస్కస్ చేయగలిగినాము. ఈ యొక్క 17th యూనిట్ ఆ విధంగా మనం హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 AD, BHIC 131 సిలబస్ 17 యూనిట్స్ మనం డిస్కస్ చేయగలిగినాము. ఈ 17th ఈ యొక్క లాస్ట్ లెసన్ ఏంటంటే యూనిట్ ఏంటి 17th యూనిట్, దాన్ని గ్రోత్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తమిళ్ అనేది ఈరోజు డిస్కస్ చేయగలిగినాం. అది మనం ఈ క్లాస్లో ఈ యొక్క సో 23rd మే నాడు గ్రోత్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ను డిస్కస్ చేసినాము. దాని మీద ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్, వేదిక ఇన్ఫ్లుయెన్స్, బ్రాహ్మణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండగా కూడా ఈ యొక్క 3 ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇన్ఫ్లుయెన్స్ 3 ముఖ్య గ్రంథాలు డెవలప్ అయ్యి. ఆ ముఖ్య గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి తమిళ్ గ్రామర్ బుక్ తొల్కపియం, రెండవది శిలపడికరం అనేది లవ్ స్టోరీ, అండ్ మణిమేకలై లవ్ బిట్వీన్ ది మాధవి అండ్ కన్నగి, result of union between the two resulted in the birth of the child. దాన్ని మణిమేకలై డిస్కస్ చేసినారు. సో ఈ విధంగా కంపోజ్ చేయబడినటువంటి మూడో సంఘములో తమిళ్ పోయట్స్ సమావేశంలో డెవలప్ చేయబడినటువంటి యొక్క గ్రంథాలు మనకు హిస్టారికల్ ఎవిడెన్సెస్గా లభిస్తున్నాయి. సో ఆ విధంగా ఈ మొట్టమొదటి డీప్ సౌత్లో తమిళ్ లాంగ్వేజ్ లిటరేచర్ డెవలప్ అయింది. ఆ విధంగా దాని మీద కొంత ఆర్యన్ ఇన్ఫ్లుయెన్స్, సంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ ఈ విధంగా గ్రోత్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డెవలప్ అయ్యి 17th యూనిట్